హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుక్ విత్ స్వర్ణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకోసం సమ్మర్ స్పెషల్ రెసిపీ తీసుకొచ్చాను. వేసవిలో మన బాడీని కూల్గా హెల్తీగా ఉంచే ఒక చాలా టేస్టీ కాంబినేషన్ పప్పు పొంగల్ మరియు టమోటా కారా సూప్. ఈ పప్పు పొంగల్ని కట్టె పొంగల్ అని కూడా అంటారు. ఈ పొంగల్ వేసవిలో తింటే లైట్గా ఉంటుంది, జీర్ణం కూడా సులభంగా అవుతుంది. దీనికి టమోటా కారా సూప్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టీ గ్లాస్ బియ్యం, ఒక టీ గ్లాస్ పెసరపప్పు వేసుకోవాలి. ఇవన్నీ నీళ్ళతో 2-3 సార్లు బాగా కడగాలి. కడిగిన తర్వాత ఒక గ్లాస్ బియ్యం ప్లస్ పప్పుకు సుమారు 3.5 నుంచి 4 గ్లాసుల నీళ్లు వేయాలి. నేను టీ గ్లాస్తో కొలిచాను కాబట్టి మొత్తం 8 గ్లాసుల నీళ్లు వేసుకున్నాను. ఇప్పుడు వీటిని అరగంట పాటు నానబెట్టాలి. మీరు యాడ్ చేసుకున్న వాటర్ తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం టమోటా కారా సూప్ ఎలా తయారు చేయాలో చూద్దాం. 2 మీడియం సైజ్ టమోటాలు తీసుకొని వాటి ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాలి. టమోటాలు బాగా మెత్తబడే వరకు ఉడికించాలి. ఇవి బాగా ఉడికిన తర్వాత వాటిని చల్లారనివ్వాలి. టమాటాలు బాగా చల్లారిన తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టుగా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక బౌల్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయ్యాక 2 రెమ్మల కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం వేసి బాగా కలపాలి. పసుపు కారం బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ మిరియాల పౌడర్ వేసుకుని 10 సెకండ్లు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుని మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసిన టమోటా ప్యూరీ వేసుకోవాలి. దీనికి మళ్ళీ 200 ml వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా మిక్స్ అయ్యేలా బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత 2 నిమిషాలు బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత 1/2 స్పూన్ చాట్ మసాలా వేసి కుక్ చేసుకోవాలి. చాట్ మసాలా వేసుకుంటే సూప్కి మంచి టేస్ట్ వస్తుంది. కొద్దిగా షుగర్ వేస్తే అన్ని మసాలాల టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు ఒక చిన్న స్పూన్ నెయ్యి వేసి బాగా కలపాలి. నెయ్యి వేసుకుంటే సూప్కి మంచి స్మెల్ వస్తుంది. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీగా చేసుకునే టమోటా కారా సూప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా నానబెట్టిన బియ్యం పెసరపప్పు మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టాలి. మూత పెట్టి బాగా ఉడికించాలి. ఉడికే సమయంలో పెసరపప్పు వల్ల పైకి కొంచెం నురుగు వస్తుంది, దాన్ని తీసేసేయాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ మిరియాలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి బాగా ఉడికించాలి. ఇలా మిరియాలు, అల్లం ముక్కలు వేయడం వల్ల పొంగల్కి మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పొంగల్ని మెత్తగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పొంగల్కి ముఖ్యమైన పోపు తయారు చేద్దాం. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసి వేయించాలి. పొంగల్లో జీలకర్ర కొంచెం ఎక్కువగా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 2 పచ్చిమిర్చిని 2 చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చిల్ని సగాలుగా ఇంచి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు మొత్తం పొంగల్లోకి వేసి బాగా కలపాలి. ఇలా బాగా కలిపితే పోపు అంతా పొంగల్కి పట్టి మంచి టేస్ట్ని ఇస్తుంది. చివరగా 1/2 స్పూన్ నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ నెయ్యి వేయడం వల్ల పొంగల్కి మంచి స్మెల్ అండ్ మంచి టేస్ట్ వస్తుంది.
అంతే అండి, మన సూపర్ టేస్టీ పప్పు పొంగల్ రెడీ అయిపోయింది. వేడి వేడిగా పప్పు పొంగల్ను టమోటా కారా సూప్తో సర్వ్ చేస్తే నిజంగా ఇంకోసారి చేసుకోవాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. వేసవిలో లైట్గా హెల్తీగా తినాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో కలుద్దాం.